చూస్తే రకరకాలుగా ఉంటాయి. అసలు ఆయన పూర్తి జీవితం మనకు తెలియాలంటే సంపూర్ణ భారతం 1700 శ్లోకాల గ్రంథం చదవాలి. అట్లాగే 18,000 శ్లోకాలతో కూడినటువంటి భాగవతం రెండు కూడా చదివితే అర్థం కావు, పరిశోధన చేయాలి. చేస్తే కృష్ణుని గురించి సంపూర్ణమైనటువంటి తత్వం అంతా అందులో మనకి అర్థమవుతుంది. భారతం మొత్తం కూడా ఎలా ఉంటుందంటే ఒక పావంతు అంత అమృతం. అది సేవించిన అనుకో మరణం లేదు, అసలు అంత అమృతం అనమాట. అందులో ఉన్నటువంటి ఏమిటి? భగవద్గీత, విష్ణు సహస్రనామం, సమస్సుజాతైన బోధ, యక్ష ప్రశ్నలు, శివ సహస్రనామాలు, ఇట్లా అందులో మొత్తం అమృతమే. నువ్వు సేవించినవా నీకు మరణం లేదు, అజారామరత్వాన్ని పొందినట్టే. ఒక పావంతు లీలా మానసం ఉంటుంది. అంటే మనకు అర్థమైనట్టు ఉంటుంది, అర్థం కాదు. ఎందుకంటే ఎప్పుడు కథలు ఎప్పుడెప్పుడు చరిత్రలో సృష్టి ఆది నుంచి ఉంటాయి. అవి ఎంత మనం పరిశోధన చేసినా కూడా అర్థమైనట్టు ఉంటాయి, అర్థం కావు. కానీ ఒక అరభాగం అనేది చరిత్ర. అంటే మనకి భారతం, రామాయణం ఈ రెండు చరిత్రలు. చరిత్ర అంటే ఏమిటి? నడయాడినటువంటి దానిని చరిత్ర అంటారు. అందుకే దాని ఇతిహాస గ్రంథము. ఇతిహాసము అంటే ఇక్కడ ఇలా జరిగింది అంటే రాముడు ఎలా ఉన్నాడు, రావణాసురుడు ఎలా ఉన్నాడు, కంసుడు ఎలా ఉన్నాడు, కృష్ణుడు ఎలా ఉన్నారు, వారి వారి స్థానాలు ఈరోజు ఎక్కడ ఉన్నాయో మీరు చూసుకోండి. నువ్వు రాముడుగా అవుతావా, రావణాసురుడుగా మారుతావా, నువ్వు చూసుకొని వాళ్ళది నీకు ఎదురుగా కనపడుతున్న అబ్బాయి వాళ్ళలాగా మీరు నడుచుకోండి అని చెప్పేటువంటి గ్రంథం పేరే ఇతిహాసం. అవి ఆ రెండు కూడా మనకు రామాయణం, భారతం రెండు కళ్ళు లాంటి. మనకి రామకృష్ణుడు ఇద్దరు కూడా రెండు కళ్ళు లాంటి వాడు. ఆ విధానంలో మన కృష్ణుడు మనకి 5253వ జయంతి, 5253వ జయంతిని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఆయన భూమండలం మీదకి వచ్చినదే అర్ధరాత్రి. ఎందుకంటే శ్రీకృష్ణుని అంత కష్టాల్లో పొలిమిలో కాలినటువంటి జీవితం కానీ పూర్ణంగా గడిపి ఆనందంగా, ఆయన కంటే ఆనందంగా బ్రతికిన వాడు ఏ జీవి లేదు. ఎందుకని ఆయన చెప్పింది మనకు ఒకటే సందేశం. తామరాకు మీద నీటి బొట్టు అంటున్న రీతిగా మానవుడు అలా జీవించగలిగితే వాడికి ఏ పాపం అంటదని చెప్పేశారు. అది ఆయన దాన్ని ఆచరించి మనకు చూపించాడు. అంటే ఏమిటి? ఆయనకి 8 మంది భార్యలు, 81 మంది సంతానం. మళ్ళీ ఇక రాజంటారు, గోపికలు అంటారు, భక్తులు అంటారు. మరి వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళతో కాకుండా పాండవులతో సఖ్యత. మరియు ఆయన మేనత్తలు 5గురు ఉన్నారు. మొత్తం ఈ పాండవులు, ఈ కుంతి కొడుకులు తప్ప మిగతా వాళ్ళంతా శత్రువులే. అంతా విజయంకుడు శత్రువులే, బంధువులంతా శత్రువులే. మొత్తం దుష్ట సంహారం చేయాల్సి వచ్చింది. వాళ్ళతో పాటు భూమండలంలో ఉన్నటువంటి వాళ్ళ మొత్తాన్ని సంహారం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే కంసుడు మనకి భాగవతంలో మనకు మొట్టమొదటి తెలిసేది ఏమిటంటే ఇద్దరికి తెలిసింది మరణం గురించి ముందే తెలిసింది. ఒకటి ఎవరికి తెలిసింది? పరీక్షత్ మహారాజుకు తెలిసింది. 2 కంసుడికి తెలిసింది. పరీక్షత్ మహారాజు ఏం చేసిండు? ఇట్టనే సభలు పెట్టుకొని మహాత్ములందరూ పాదాలు పట్టుకొని సుఖమహర్షి వ్యాస భగవాన్ యొక్క కుమారుని చేత నాయన ఈ జన్మను ఎట్లా తరించాలో చెప్పు అని చెబితే 7 రోజులు మనకు భాగవత ప్రవచనం అంటే సప్తాహం అంటారు దాన్ని. ఆ సప్తాహం 7 రోజులు అంటే ముక్తి మార్గానికి చేరుకోవచ్చు అనేది మనకి నానుడు ఉన్నది. అది వాస్తవం కూడా తెలిస్తే అంతే అని ఆయనకు ముందు తెలిసి ఆయన జీవితాన్ని పావనం చేసుకొని మోక్ష జ్ఞానాన్ని పొంది ఆయన వైకుంఠం చేరువాడు. ఎవరు? పరీక్షత్ మహారాజు. పాండవ వంశంలో చిట్ట చివరివాడు ఆయన. ఆయన తర్వాత వచ్చినటువంటి జన్మేజయుడు వచ్చిండే కానీ ఆయన కంటే ఎక్కువ ఈయనే మనకి మెయిన్గా ఉండేవాడు. ఎందుకంటే అర్జునుడు పోత వాళ్ళు ఆయనకి పట్టాభిషేకం చేసుకోవడం జరిగింది కాబట్టి కార్యక్రమం కొనసాగింపు. మనకి తర్వాత కంసుడు శ్రీకృష్ణుడు శల్యులు వాళ్ళ తండ్రి మరి ఉగ్రసేన మహారాజుకి, తర్వాత దేవకుడు వాళ్ళిద్దరు అన్నదమ్ములు అయితే వాళ్ళిద్దరూ దేవకుని కూతురు దేవకి, కంసుడేమో ఉగ్రసేనుని కొడుకు. వాళ్ళు అప్పట్లో క్షత్రియ రాజులు బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత కృష్ణుని యొక్క తండ్రి వసుదేవుడు మరి వారి వివాహం జరిగిన తర్వాత ఆయన ఆడపిల్లని చక్కగా సాగనంపుదామని చెప్పి తీసుకుపోతుంది. ఎందుకంటే పుట్టింటికి అన్న మరి సొంత బాబాయ్ కూతురు కదా, అలా తీసుకుపోతుంటే అప్పుడు ఏం జరిగిందంటే ఆకాశవాణి, ఒరే మీకు మీ చెల్లెల యొక్క గర్భమున అష్టమ గర్భమున జన్మించే అటువంటి 8వ సంతానం వచ్చేవాడి వల్లే నీకు మరణం ఉన్నది, నీ మృత్యు దేవతని నేను ఎక్కడికో తోడుకుపోతున్నా అని చెప్పి వినపడ్డదంటాడు. అందుకని ఆయన ఎంటర్ ఏం చేసిండు? కత్తి తీసిండు చెల్లెల్ని చంపుదామని.
ఆ విధానంలో అప్పుడు వసుదేవుడు ఆయన కాలు పట్టుకొని బ్రతిమాలి అప్పుడు ఆ ఉన్న వర్తమానానికి తగ్గట్టుగా ఆయన కార్యక్రమం అంతా చక్కబెట్టి కొన్ని ఒప్పందాలు చేసుకొని అయ్యా ఇప్పటి నుంచి పుట్టే సంతానం అంతా నీకే ఇస్తాం నువ్వేమైనా చేసుకోమని చెప్పి ఒప్పందం చేసి ఆడపుట్టిన శైలిని చంపకూడదు పసుపు పట్టలతో ఉన్నది అని చెప్పి ఏదో అన్న తర్వాత కాస్త జాలిగేలు వదిలేసి ఆ తర్వాత ఆయనకి మధ్య మధ్యలో సంతానం కలుగుతా ఉంటే ఏడుగురు సంతానాన్ని ఆయన సంహరించడం జరిగింది. తర్వాత మళ్ళీ నారద మహర్షి వచ్చి అయ్యా ఇది నువ్వు ఇట్ట వదిలేసుకుంటూ పోతే రేపు జరిగేది పరిణామం అనేది మళ్ళీ నీకు ఇబ్బంది అయింది అని. ఎందుకంటే నారద మహర్షి అంటే మనకి ఏమనుకుంటాం అంటే ఆయన ఏదో అగ్గిపూల స్వామి అని మనకు పేర్లు ఉన్నాయి. అగ్గిపూల స్వామి కాదు, నారద మహర్షి అనేవాడు సృష్టి కార్యంలో ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా 3 లోకాలను నడిపేవాడు, అంత గొప్పవాడు అన్నమాట. ఎక్కడ పెడితే ఎక్కడ తెచ్చేది ఎక్కడ కొలిపెలికి ఆయనకే తెలుసు. ఆ విధానంలో వచ్చి ఆయన చక్కగా చెప్పింది ఆయనకు కొద్దిగా చెప్పడం వల్ల ఆయన ఏం చేసిండంటే అప్పుడు బాబా చెల్లెలు ఇద్దరు తీసుకొచ్చి మళ్ళీ లోపల పడేసి వీళ్ళిద్దరు కూడా బంధించడం జరిగింది. ఇట్లా బంధించి ఆ యొక్క మధురా నగరంలో జైలు వేసిండు. జైలు వేసిన తర్వాత మళ్ళీ 8వ గర్భం రావటం. ఆ తర్వాత మరి దాన్ని ఎందుకంటే ఆయన వసుదేవుడు సాక్షాత్ విష్ణు యొక్క పరమ భక్తుడు. నాయన దీన్ని ఎట్లా మేము బయటపడగలమని చెప్పి రేత్రం బగులు తపస్సు చేస్తే ఆయన యొక్క అనుగ్రహం చేత శ్రీకృష్ణ భగవానుడు మరి ఆయన ప్రత్యక్షంగా ఆయనే స్వరూపంగా రావటం, ఆ తర్వాత నది దాటడం, ఇవన్నీ తర్వాత మరి గోకులంలో పెరగటం. అందుకనే వసుదేవుని యొక్క సంతానం కనుకనే వాసుదేవుడని కృష్ణుడికి నామం. నందకులంలో అంటే నందునీటిలో పెరగటం వల్లే నందనందనుడు అంటారు. అందుకనే ఆయన్ని వదుకులు మరి వసుదేవుని యొక్క వంశం ఏమిటంటే వృష్ణ వంశం, నందుని వంశం మరి వెదుకుల భూషణ. అందుకని వెదుకుల భూషణుడు మరి ఒక వృష్ణవంశ సింహం అని చెప్పి ఆయన అట్లా కీర్తిస్తా ఉండేవాడు. అట్లాంటి కృష్ణుడు మనకి మరి ఆ విధానంలో వచ్చి అక్కడ పెరిగి 16 సంవత్సరాలు పెరిగిన తర్వాత 3 నెలల పిల్లగాడప్పుడే పూతనతో మొదలు పెట్టిండు దుష్ట సంహారం. ఆ తర్వాత అంచెలంచెలుగా కొన్ని వేలు కాదు లక్షల్లో సంహారం చేసుకుంటా రావటం, భూమండలంలో ఉన్న దుష్టులందరినీ కూడా సంహారం చేయడం జరిగింది. ఆ తర్వాత 16వ సంవత్సరంలో మేనమావ సంహారం జరిగింది. మేనమావ సంహారం జరిగిన తర్వాత ఆ యొక్క మేనమావకి 2 భార్యలు, ఆ ఆస్తి ప్రాప్తి. వాళ్ళిద్దరు జరాచంద్రుని యొక్క కూతుర్లు. జరాచంద్రుడు అంటే ఆ రోజుల్లో భూమండలం మీద అంత గొప్పవాడు లేడు. అంటే ఆయనకి 23 అక్షోహిణి సైన్యం కలిగి ఉంది. మనకు భారతంలో 18 అక్షోహిణి సైన్యం పాల్గొంటేనే అబ్బో అనుకున్నాం. అంత సైన్యం తీసుకొని ఈ కూతుర్లు 2 పోయి నాన్న మారి మా యొక్క భర్తను సంహారం చేయడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా ఆ కృష్ణుని మీరు సంహరించాల్సిందే అని చెప్తే ఆయన సరేనని చెప్పి సైన్యం తీసుకొని వచ్చిండు. అప్పుడు బలరామకృష్ణులు 2 కూడా